హాయ్ అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? నేనైతే గానగపూర్ వచ్చిందండి. సంగమ నదిలో స్నానం చేశాక దత్తాత్రేయ స్వామిని మనం దర్శించుకోవాలండి. ఈ సంగంలో స్నానం చేస్తే చాలా మంచిదండి. మనం అష్టతీర్థాల స్నానం కూడా చేయాలండి. అష్టతీర్థాలకు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నట్టు శివలింగాలు ఉంటాయి. ఇప్పుడైతే మనం నదికి వచ్చామండి. సంగమ నదిలో స్నానం చేసే ముందు ఇంకా మీకు అన్ని వివరాలు వివరిస్తాను. ఈ నది పేరు భీమ అమరజ నది అంటారండి. ఇక్కడ నరసింహ సరస్వతి ఒకప్పుడు ఇక్కడ స్నానం చేసేవారంట. ఆయన ఎవరో కాదండి, దత్తాత్రేయుడే స్వామివారు. పూర్వం జలేంద్రుడు అనే రాక్షసుడు దేవతలని చంపేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలు శివుడి దగ్గరికి పోయి వేడుకున్నారు. ఏమని? మమ్మల్ని చంపేస్తున్నాడని వేడుకుంటే ఆ శివుడు వీళ్లకు దేవతలందరూ వెళ్ళి శివుని దగ్గర వేడుకుంటే శివుడు ఒక వరం ఇచ్చాడు వీళ్లకు. ఒక బిందె నిండా నీళ్ళు ఇచ్చి చనిపోయిన వాళ్ళ మీద అందరి మీద ఇలా చల్లండి అని శివుడు చెప్పగానే ఈ మిగిలిన దేవతలు వచ్చి చనిపోయిన వాళ్ళ మీద చల్లితే వాళ్ళు మళ్ళీ బ్రతికారండి. అందరి మీద నీళ్లు చల్లుడు అయిపోయాకనే చేతిలోకి వెళ్ళి బిందె జారిపోయి కింద పడడం జరిగిందండి. ఆ బిందెలో నీళ్లు నేల మీద పడి అమరజ నదిగా మారింది ఈ సంగమం. కాశీలో గంగా నది ఒడ్డున చాలా ఘాట్లు ఉంటాయి కదా అండి, అలానే ఇక్కడ కూడా తీర్థాలని ఉంటాయండి, అష్టతీర్థాలని. ఈ ఒకటే నది నుండి ఉంటాయి, అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. కాశీలో గంగా నది ఉత్తరం దిక్కు ప్రవేశిస్తున్నట్టు ఇక్కడ అమర నది, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉత్తరం దారం. ఫస్ట్ తీర్థం చెటుకుల తీర్థం అండి, రెండోది మనోరహ తీర్థం అంటారండి. ఈ రెండు తీర్థాలు అమరజ నదిలో ఉంటాయండి. అదే ఈ తీర్థం కనబడేది. ఉత్తరం దిక్కు పారే నదిలో శక్తివంతం ఎక్కువ ఉంటుంది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల మనకి ఎలాంటి దోషాలున్నా పోతాయని నమ్ముతారు. శక్తివంతం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే కార్తీక మాసం ఉన్న వైకుంఠ ఏకాదశి, వైశాఖ మాసం. కొన్ని చోట్లప్పుడు అంటే శక్తివంతమైంది ఎక్కువ దేవతలు వచ్చి అప్పుడు స్నానం చేస్తారంట. నేను పొద్దున 4 గంటలకే వచ్చామండి. కాకపోతే టెంపుల్ ముందు పడుకున్నాము కాసేపు నిద్ర చేయాలంటే. ఇక్కడ అయితే ఆంటీ వాళ్ళు కూడా వచ్చిర్రు, కొంచెం సోపతయ్యారు. నాకు కూడా తీసుకురాలేదు మనం స్నానం చేయడానికి ఒక మగ్గు లాంటిది. వాళ్ళైతే నాకు స్నానం పోసిరు, తల స్నానం అన్నట్టు ఒకరికొకరు ఇలా పోసుకున్నాం తల మీద. కాకపోతే వాటర్ అయితే కొన్ని ఉన్నాయి, మునియాన్ని లేవండి. మనం అష్టతీర్థాల స్నానం చేయాలంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. 500 ఉండేది 1000 రూపాయలు అంటారు. మనం ఏంటంటే రిక్వెస్ట్గా అడగాలండి, బేరం చేస్తేనే వస్తారు, లేకపోతే వాళ్ళు ఎంత అంటే అంత పెట్టి వెళ్ళచ్చు. ఈ నదిలో స్నానం చేస్తే దోషాలు పోతాయని చెప్పిన కదా, ఇలాంటి పాపాలు ఏది ఉన్నా సరే అండి. ఇక్కడైతే కొంతమంది సెంటిమెంట్గా కట్టుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్తారు అన్నట్టు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి 3వ తీర్థం. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి ఈ నదిలో స్నానం చేసి అవదుంబ వృక్షం మీద స్వామివారు ఉంటాడు. అంటే ఈ నదిలో రెండింటికి వచ్చి స్నానం చేసి ఆ చెట్టు పైన కూర్చొని వచ్చిన భక్తులందరికీ వచ్చిన భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తాడు. అందుకే చాలా మంది గానపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని. ఆ చెట్టు కిందనే దత్తపారాయణం చేస్తారండి చాలా మంది. మనకు తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పారాయణం చేయడం అనేది కూడా చాలా బుక్కులు ఉంటాయి, అన్ని భాషలలో ఉంటుంది అన్నట్టు. మనకు టైం ఉందనుకో, టైం కేటాయించి పారాయణ చేస్తే చాలా మంచిది. ఇక్కడైతే శివలింగం చేసి ఇంకా స్వామివారికి అయితే పూజ చేస్తారు అన్నట్టు. అటు సైడ్ వాళ్ళు చాలా అంటే చాలా పూజ చేసిరండి. ఒక అమ్మాయి ఇలా శివలింగాన్ని తయారు చేసి అక్కడ ఆరతిచ్చి చాలా అంటే చాలా చేసింది. నేను చాలాసేపు చూసిన, ఆ అమ్మని చూసి కూడా నేను చేసిందండి. ఈ టెంపుల్ దత్తాత్రేయుడి గానపూర్లో కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందండి. ప్రతి ఒక్క చోటు నుండి వెళ్ళి వస్తారు ఇక్కడికి భక్తులు. కర్ణాటక వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ వెళ్తారండి ఇక్కడ స్నానం చేయడానికి, దేవుని దర్శించుకోవడానికి. ఎందుకు ఇంతమంది వెళ్తారంటే ఈ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తే
మనకున్న పాపాలు దోషాలు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా దయ్యం పట్టిన శక్తులున్నా పోతాయని నమ్ముతారు. ఇక్కడ నదిలో మాత్రం కొబ్బరికాయలా తింపేసుకొని నదిలో వదిలిపెడతారండి. మనకి ఏదైనా నరజిష్టి ఏది ఉన్నా కూడా పోతుందని ఒక నమ్మకం. పొద్దున్నే 4 గంటలకు వచ్చే చేస్తారు. కొబ్బరికాయ ఇస్తారు, మనకు పువ్వులు అవన్నీ ఇస్తారు, దీపం ఇస్తారు, 100 రూపీస్ తీసుకుంటారు. ఆ కొబ్బరికాయ అయితే మనం తల మీదకి వెళ్ళి తింపేసుకోవాలి నదిలో. ఒకనైతే స్నానం చేసి శివలింగానికి వాటర్ తీసుకొని వెళ్తుండు నదిలో గంగ నీళ్ళు. అవదుంబ వృక్షం కింద శివలింగం ఉంటుందండి, దత్తాత్రేయ స్వామి ఉంటాడు. అక్కడికైతే ఈ గంగ నీళ్ళు తీసుకెళ్ళి ఆయన అభిషేకం చేయడానికి బిందెలో పట్టుకొని వెళ్తుండు. ఇక్కడ మన నదిలో స్నానం చేశాక చక్కగా బొట్టు పెడుతుండండి. చాలా బాగా అనిపించింది గంధంతోని. ఇంకా మా నది స్నానం అయితే అయింది. ఇప్పుడైతే మనం అష్టతీర్థాలు చూడడానికైతే బయలుదేరదామండి. నదిలో అయితే మనకి ఇక్కడైతే పూజకు సంబంధించినవి అన్ని దొరుకుతాయండి. 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడికి వెళ్ళి మనం నదికి వెళ్ళాలి. పోయేటప్పుడు అయితే లేరు వీళ్ళు, వచ్చేటప్పుడు నేను షూట్ చేసిన. ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి 3 తలలతోని మనకు దర్శనాన్ని ఇస్తాడండి. శివలింగం ఉంది. ఈ 3 తలలకు కూడా దత్తాత్రేయ పేరు ఎందుకు వచ్చిందని కూడా చెప్తా. 3వ తీర్థం దగ్గరికి వచ్చినామండి. 2వ తీర్థం కంప్లీట్ చేసుకొని ఈ తీర్థం పేరు వారణాసి తీర్థం అండి. ఇందులోకి వెళ్ళి మనం అది నదిలో స్నానం చేయాలి. 3వ తీర్థం చరిత్ర ఏంటంటే తెలుసుకుందాం. నాగేశం అనే గ్రామంలో గోసాం అనే వ్యక్తి తపస్సు చేస్తూ ఉండేవాడు. గోసామి తపస్సు చేస్తూ ఉంటే ఆయన అన్నదమ్ములు వచ్చి కాశీకి వెళ్దాము, కాశీ విశ్వనాథుని దర్శించుకుందామని పిలిచారు. అప్పుడు ఈయన ఏమంటాడంటే కాశీకి నేను రాను అని అంటుంటాడు. నేను తపస్సు చేస్తూ ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే కాశీకి వెళ్దాం రా అని వాళ్ళు పిలిస్తే ఇక్కడ లేని కాశీ ఎక్కడ ఉంటుందని వాళ్ళని ప్రశ్నించాడు. ఇక్కడనే ఎక్కడ ఉన్నాడు తపస్సులో ఉన్నాయనని అన్నదమ్ములు ప్రశ్నించుతారు. ఎక్కడ ఉన్నాడు శివయ్య చూపియండి అని. ఆయన తపస్సు చేసుకుంటా ఆకాశం వైపు చూపిస్తాడు. అప్పుడు శివుడు ఇక్కడనే ప్రత్యక్షం అవుతాడు. ఈయన శివ ఈ తీర్థానికి కాశీ శివయ్య అని పేరు వచ్చింది. 3వ తీర్థం కంప్లీట్ చేసుకొని 4వ తీర్థం దగ్గరికి వచ్చినామండి. 4వ తీర్థం పేరే పాప వినాశన అని తీర్థం. ఈ తీర్థంలో దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటూ మనం తెలిసి తెలియని పాపాలు చేస్తే తొలగిపోతాయంట స్నానం చేస్తే. ఒక రత్నాబాయి అనే ఆమె కుష్టి రోగంతో బాధపడుతూ ఉండేది. నరసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి వచ్చి ఈ కుష్టి రోగం ఎలా పోతుంది అని ఆ స్వామివారిని వేడుకుంది. ఆ స్వామివారు పరిష్కారం చూపించాడు. అప్పుడు స్వామి ఏం చెప్తాడంటే నువ్వు ఒక పాపం చేశావు, ఆ పాపానికి ఇలా రోగంతో అనుభవిస్తున్నావు అని చెప్తాడు. స్వామి నాకు ఈ రోగాన్ని తొలగించండి అని వేడుకుంటుంది. ఆమె చేసిన పాపం ఏంది అంటే కుండలో పిల్లులు ఉండేవి. ఆమె చూసుకోకుండా ఆ కుండలో నీళ్లు నింపి కింద మంట పెట్టింది. అది మనోవేదనతో అవన్నీ చనిపోయాయి. అదే పాపం ఏమో చుట్టుకుంది. ఆ పిల్లుల శాపమే ఇలా ఆమెని వేధించింది. ఇంకో పాపం కూడా చేసింది. భార్యాభర్తల్ని విడదీసి సంతోషంగా భావించింది, సంతోషాన్ని ఉన్నది. దానికి కారణం కూడా ఈ రోగమే అన్నట్టు. ఇప్పుడు స్వామి ఏమన్నాడంటే ఈ పాపనాశనం మునుగు నీ రోగం అంతా పోతుందని చెప్పాడు. అప్పుడు ఆమె నార్మల్గా అయింది. అష్టతీర్థాలలో ప్రతి చోట శివలింగం ఉంటుందండి. ఈ నది నీళ్లు తీసుకెళ్లి మనం శివునికి అభిషేకం చేయాలి. ప్రతి ఒక్క శివలింగం ముందు పాదాలు ఉంటాయి, దత్తాత్రేయుని పాదికలు. 8 అష్టతీర్థాలలో ఈ నీళ్లు తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. అందరం ఈ చోటుకు వెళ్ళలేం కాబట్టి మనం ఇంటికి తీసుకొస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లతో స్నానం చేస్తే చాలా పుణ్యం, పాపదోషాలు అన్నీ పోతాయని నమ్ముతారు. పాపనాశి శివాలయం దగ్గర ఇంతకుముందు కుష్టి రోగం అని చెప్పాను కదా అండి, ఆమె అయితే చిన్నగా ఇల్లు కట్టుకొని అక్కడనే నివసిస్తూ ఉందన్నట్టు శివుడికి పూజ చేసుకుంటూ. ఇదేనండి చూడండి కనబడేదే. మనకు కనబడేది కూడా చూసారా విగ్రహం అయితే ఎలా ఉందో స్వామివారిది. దత్తాత్రేయుడు 3 తలలతోని. ఇవన్నీ కూడా ఇక డస్ట్ అన్నట్టు ఇక్కడ వచ్చే వాళ్ళంతా పడేస్తారు కదా. కానీ ఇది సంగమం నది అనేది ఎప్పుడు ప్రవశిస్తూనే ఉంటుందండి. ఇక్కడైతే నేను శివలింగాన్ని చూడడానికి కుదురున్నా. ప్రతి చోటు శివలింగం ముందు నంది ఉంటుందండి. లోపల ఉంది విగ్రహం, అయితే తీయడానికి కుదరలేదండి. చూసారా నేను జూమ్ చేసి చూపించాను. చాలా అంటే చాలా బాగుంది. అష్టతీర్థాలలో అన్ని శివలింగాలే ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది.
ప్రతి శివలింగం ముందు దత్తాత్రేయుని పాదాలు ఉంటాయండి, పాదికలు. ఇక్కడ వచ్చి అయితే రాళ్ళు ఇవన్నీ చక్కగా అనిపించింది. చూడండి, పెద్ద బండ పైన శివలింగం ఉంది, ఇంకా నంది కూడా ఉందండి. నేనైతే అవన్నీ చూసుకుంటూ వస్తే మస్తు మనసుకైతే హ్యాపీగా అనిపించిందండి. మనకు సర్వ రోగాలు కూడా పోతాయని నమ్ముతారు. ఇంకొక తీర్థానికి వచ్చినాం. మాకైతే అన్ని తీర్థాలలో స్నానం చేయడానికి కుదరలేదండి. కాకపోతే నేనైతే తలపైన కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకున్నా. ఇదేనండి స్వామివారు. ఇక్కడనే పక్కకు ఆమె కుష్టి రోగంతో బాధపడుతుందన్న కదా, ఆమె చిన్నగా ఇల్లు కట్టుకొని ఉంటుంది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకైతే. ఇక్కడ స్వామివారి దండం పెట్టుకున్నా. ప్రతి ఒక్కటైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే జంట నాగులు అంటారు కదా అండి, రాయి చెట్టు కింద ఉందన్నట్టు. ఈమెనండి ఆమె, ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఈమె పేరైతే రమాబాయి అండి. ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. మన దత్తాత్రేయుని పాదాలు చూశారు కదా. ఇప్పుడు వచ్చైతే ఇక్కడ బయట ఇంతకుముందు కూడా మనం నదిలో నీళ్ళన్నీ తీసుకొచ్చి పోయాలి, ఆ తీర్థ నీళ్ళు అనేటివి. ఇక్కడికి మనం రావడానికి రీజను ఆటో తీసుకొని రావాలండి. 4వ తీర్థం కంప్లీట్ చేసుకొని 5వ తీర్థానికి బయలుదేరినామండి. ఇదేనండి పోవాల్సిన రోడ్డు. కాకపోతే రోడ్డు బాగుండదు, ఆటో వల్ల అయితే కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతారు. నాకైతే ఇక్కడ ఒక మనిషి భక్తి చూశాక నిజంగా దేవుణ్ణి ఇంత స్వయంగా కొలుస్తారా అనిపించింది. నా 2 కళ్ళు సరిపోలేదు. ఆయన నదిలో స్నానం చేసి గుడి రాక బోర్ల బొక్కల దండం పెట్టుకుంటా బట్టలు లేకుండా పోయిండండి. 5వ తీర్థానికి అయితే వచ్చేసినాం మనం. 5వ తీర్థం దగ్గరికి వచ్చినామండి. 5వ తీర్థం పేరు కోటి తీర్థం అండి. జంబూ దీపంలో కొన్ని వేల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాల దగ్గరికి వెళ్ళి మనం స్నానం చేయలేం కాబట్టి 2 తీర్థాలలో చేస్తే అన్ని తీర్థాలలో చేసిన పుణ్యాన్ని పొందుతాం. ఆ వేలల్లో 2 శక్తివంతమైన తీర్థాలు ఉన్నాయి. ఒకటి తిరుపతిలో వరహాల స్వామి వెనకాల కోనేరు ఉంటుంది కదండి, అది. రెండోది ఇది అండి, కోటి తీర్థం. అన్ని తీర్థాలు వచ్చి ఈ కోటి తీర్థాల్లో కలుస్తాయి. ఇందులో మనము స్నానం చేయడం వల్ల అన్ని శక్తులు మనకు లభిస్తాయి. అమావాస్యకు పున్నానికి గ్రహణం పట్టినప్పుడు ఈ తీర్థాలకు శక్తివంతం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం స్నానం చేస్తే ఎక్కువ పుణ్యాన్ని పొందుతాం. ఈ 8 తీర్థాలలో స్నానం చేసి మనం పుణ్యాన్ని పొందాలంటే పొద్దున 5ంటికి స్టార్ట్ చేస్తే 7:30 వరకు కంప్లీట్ అవుతాను. 2 గంటలన్నర పడుతుంది 8 తీర్థాలను దర్శించుకోవడానికి. అప్పుడు ఎందుకంటే శక్తులు ఎక్కువ ఉంటాయి. బండలకు అంత పాకురు ఉంటుంది. పిల్లలు అయితే జాగ్రత్తగా కూర్చొని ఆడుకుంటారు. చాలా బాగా అనిపించింది. మనం కూడా ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఇటు సైడ్ దాటి మనం దేవుని దర్శించుకోవాలి. చూశారు కదా, ఈ గుడికి రావాలంటే ఇట్లా చేతులు కట్టుకొని ఒకరినొకరం పట్టుకొని రావాలి. బండలు అయితే జారుతాయండి. పిల్లల్ని చూస్తే చూడ ముచ్చటగా అనిపించింది. స్లిప్ అయితే ఎట్లా అని భయం అయింది. వాటర్ అంటే చాలామంది ఇష్టపడతారు. అలానే పిల్లలు అయితే చూడండి ఎంత సందడిగా ఉన్నారో కనబడుతుంది కదా. నేను అక్కడ అంత దూరం వెళ్ళలేదండి, ఎందుకంటే స్లిప్ అయితే ఎలా అని చెప్పి మా ఆయన వీడియో షూట్ చేస్తుండు. నేను దూరం ఉండాలి జూమ్ చేసి ఇంకా మనం తలపైన నీళ్ళు చల్లుకున్నాం. వీళ్ళైతే మునుగుతారు, ఎందుకంటే బండలు జారుతున్నాయి, చాలా పాకురు ఉన్నది లోపలైతే. ఇటు సైడ్ కూడా స్నానం చేస్తారు. ఇప్పుడైతే మాది దర్శనం అయిపోయింది. 5వ తీర్థాన్ని దర్శించుకొని కొన్ని వాటర్ తీసుకొని అయితే ఇంకా మనం బయలుదేరుతున్నాం 6వ తీర్థం దగ్గరికి. అట్లా వాడు వెళ్ళాలి మనం అయితే. కొంతమంది ఆటో తీసుకొని వచ్చినా కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్తారండి. కొంతమంది ఆటో తీసుకొని వాళ్ళు కూడా కాలినడకనే ఇట్లా నది పక్క పొంటి వస్తుంటారు. ప్రతి తీర్థాన్ని దర్శించుకుంటూ స్నానం చేస్తూ ఒక చెంబడి నీళ్ళు తీసుకొచ్చి శివయ్యకు పోస్తూ వస్తూ ఉంటారు. ఆటో తీసుకొచ్చుకునే వాళ్ళు ప్రతి చోట వాళ్ళు ఆపితే మనం వెళ్ళి ఇది పూజ చేయాలి. 6వ తీర్థానికి వచ్చేసాము, రుద్రపాద. ఈ తీర్థం పేరు వచ్చి, ఈ తీర్థంలో శివుడి పాదాలు ఉంటాయి. కాశీలో పిండ ప్రదానం చేస్తారు కదా అండి, ఇక్కడ కూడా చేస్తే ఆ ఫలితం మనకు వస్తుంది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుంది మనకు. గురు చరిత్రలో ఉంది. చాలా శక్తివంతమైన రుద్రపాద తీర్థం. ప్రతి ఒక్క శివలింగం ముందు దత్తాత్రేయుని పాదాలు ఉంటాయి అన్నట్టు. ఆ పాదాలకు ఉన్న శివయ్యకు ఇంకా మనం అభిషేకం చేయాలి. ఇందులో వాటర్ తీసుకొచ్చి నడుచుకుంటా ఈ దర్శించుకున్న వాళ్ళు ప్రతిసారి 3 మునుగులు మునిగి అందులో నదిలో తీర్థంలో మునిగినాక వచ్చి ఒక చెంబడి నీళ్ళు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆటోలో వెళ్ళే వాళ్ళు మాత్రం తల మీద నీళ్ళు చల్లుకుంటారు. మాకు ముందు తెలిసి ఉంటే మేము కూడా ఇలానే చేసేవాళ్ళం. కాకపోతే ముందే మేము స్నానం చేసాం కాబట్టి ప్రతి తీర్థంలో తలపైన నీళ్లు చల్లుకొని ఇంకొక బాటిల్ నీళ్ళు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం అయితే చేశామండి.
తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళి చాలామంది భక్తులు వస్తారు ఈ స్వామివారిని దర్శించుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ నేచర్ బాగుందండి. నేను చాలా భయపడతా అంటే ఒక అమ్మ అయితే నాకు చెయ్యి ఇచ్చి అటు సైడ్ దాటిచ్చింది. అక్కడైతే నేను శివలింగానికి అభిషేకం చేసి ఇంకా వస్తున్నాను. చాలా అంటే చాలా ఇక్కడ లోపల బండలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా వెళ్తే, ఎందుకంటే మనం అనుభవంతో చెప్తున్నాము. కొంచెం స్లిప్ అయినా కూడా పడిపోతామండి, వాటర్ తక్కువ ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి వాటర్లో. 7వ తీర్థానికి అయితే వచ్చామండి. ఈ తీర్థం పేరు వచ్చి చక్ర తీర్థం. చూసారా చాలామంది వెళ్తున్నారు, కాకపోతే కొంచెం వెళ్ళడానికి రోడ్ అనేది కొంచెం ఇబ్బంది ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ తీర్థంలో కూడా మనం స్నానం చేసి స్వామివారికి అయితే అభిషేకం చేయాలండి. ఖచ్చితంగా అందరైతే స్నానం చేయడానికే ప్రయత్నించండి. స్నానం చేస్తే చాలా మంచిది, చాలా పుణ్యం వస్తుందండి. చాలామంది అయితే చేసారు, కాకపోతే తల మీద నీళ్లు చల్లుకున్నా కూడా పుణ్యమే. ఆ నీళ్ళని మనం తాకడమే చాలా పుణ్యం అనుకుంటా నేను. ఇక్కడైతే నేను ఇంకా శివలింగానికి అభిషేకం చేశాను. ఇంకా మనం పైకి వచ్చినాక ఇంకొక స్వామివారు కూడా ఉంటాడు. చాలామంది అయితే చేస్తున్నారు, కాకపోతే లొకేషన్ అంతా బాగుందండి. ఇక్కడ చాలా అంటే చాలా చక్కగా ఉంది, 2 కన్నులు సరిపోవన్నట్టు చూడడానికైతే ఎంత అందంగా ఉందో ప్లేసు. చెక్కేశ్వర స్వామి, కేశవ స్వామి, మందబుద్ధి ఉన్నవాళ్ళు, చదువు రాని వాళ్ళు ఈ స్వామివారికి అభిషేకం ఉంది. మందబుద్ధి ఉంటుంది కదండి కొంతమందికి, జ్ఞాపశక్తి తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడైతే 8వ తీర్థానికి వచ్చినామండి. మన్మథ తీర్థం అండి తీర్థం పేరు. ఈ తీర్థంలో కూడా స్నానం చేయాలండి. ఈ నదిలో స్నానం చేశాక భక్తితో వచ్చి ఈ చెట్టు కింద మనము శివుడు దత్తాత్రేయుడు ఉంటాడండి, అభిషేకం చేయాలి. భార్యాభర్తలకు గొడవలు ఉన్నా ఏదున్నా అన్యోన్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారండి. ఇప్పుడైతే మనము తీర్థానికి వెళ్తున్నాం స్నానం చేయడానికి. అంటే అన్ని తీర్థాలలో స్నానం చేయడం కుదరకపోయినా లాస్ట్ ఈ తీర్థంలో స్నానం చేసి ఇంకా కొంతమంది బట్టలు ఇక్కడనే వదిలేసి వెళ్తారండి. అంటే అన్ని తీర్థాలలో చేయడం కుదరని వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి ఇంకా స్నానం చేసి వేరే బట్టలు కట్టుకొని ఆ కట్టుకున్న బట్టలు వదిలేసి వెళ్తారు. ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఇక్కడైతే గంగమ్మ తల్లి ఉంది చూడండి, చాలా బాగుంది. చాలామంది అయితే స్నానం చేస్తున్నారు. ఇంకా మనం అయితే చేయడం డ్రెస్ తెచ్చుకోవాలి కాబట్టి కుదరదండి. మనం అయితే తలపైన నీళ్లు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని బాటిల్లో వాటర్ పట్టుకొని అయితే నేను వస్తున్నా. అలానే మా ఆయన కూడా కొన్ని చల్లిన. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిందండి. మనమైతే ఇంకా చెట్టు దగ్గరికి వస్తున్నామండి. ఇక్కడ భక్తులందరూ అయితే వచ్చి ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ ఉన్న శివలింగానికి మనకు అభిషేకం చేయాలండి. మన మనసులో సంకల్పం అనుకొని అభిషేకం చేయాలి. ఇక్కడ కూడా దత్తాత్రేయుడు ఉంటాడు, మొక్కుకోవాలండి. నేను అలానే ఇంకా అభిషేకం చేసిన, చాలా బాగా అనిపించిందండి నాకైతే. అన్నిటికీ దర్శించుకొని దండం పెట్టుకున్నా. ఈ తీర్థంతోనైతే 8 తీర్థాలు కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడైతే ఉయ్యాలలు ముడుపులు కడుతురు మొక్కుకున్నట్టు, మనకైతే ఏం తెలియదండి. 8వ తీర్థం దర్శించుకున్నాక దీని పక్కనే కల్లేశ్వర్ టెంపుల్ ఉంటుందండి, అక్కడికైతే మనం వెళ్దాం. ఇప్పుడు వచ్చేసినామండి. ఇందులోనే శనిదేవుడు కూడా ఉంటాడండి. శనిదేవుడికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి పూజ స్టోర్ రూమ్లో. నల్ల నువ్వులు కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, ఆయనకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పంచముఖి వినాయకుడు కూడా ఉంటాడండి. షిరిడి దగ్గర శనిసింగపూర్లో శనిదేవుడు ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలానే ఉంటాడండి. నేనైతే ఆ స్వామికి నూనె ఉప్పు తీసుకున్నానండి, ఇందులో అన్నీ కలిపి ఉంటాయి. ఆ శనిదేవుడికి మనం పూజ చేస్తే మనకు జిట్టి దింపుతారు, ఇట్లా జిట్టి తీస్తారు. మనకి ఏదైనా దోషాలు ఏమైనా శని ఉంటే పోతాదని నమ్ముతారండి. ఇక్కడైతే బోర్డు మీద ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఉందండి. ఈ టెంపుల్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి అనేది ఈ బోర్డు మీదనైతే ఎక్స్ప్లెయిన్ చేసారండి ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే మనం సామాన్ తీసుకొని పూజ సామాన్ ముందుకు వచ్చినామండి. ఫస్ట్ అయితే మనం శనిదేవుణ్ణి దర్శించుకోవాలి. ఇదేనండి నేను ఇంతకుముందు చెప్పాను కదా, శ్రావణ మాసంలో ప్రత్యేక సేవలు ఉంటాయి. శనిదేవుడికి పూజ చేయడం వల్ల మనకున్న గ్రహాలు అనేటివి తొలగిపోతాయని చాలా వరకు నమ్ముతారు. ఇప్పుడైతే ఇక్కడ శనిదేవుంది ప్రతిరూపం ఉంటుంది అన్నట్టు, అది మీకు చూపించిన ఆల్రెడీ. ఇది బయట ఉంటుందండి. ఎక్కడనైనా శనిదేవుడికి గుడి ఉండదండి, బయటనే ఉంటుంది అన్నట్టు. నల్ల రూపంలో మనకు స్వామివారి దర్శనం ఇస్తాడు శనిదేవుడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే నల్ల నువ్వులు, ఉప్పు, నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేస్తారు, ఆయన పైన పోస్తారు.
శనిదేవుణ్ణి అయితే దర్శించుకొని ఇటు ముందుకు వచ్చిందండి. ఇక్కడ కూడా చక్కగా ఉంది శివలింగం. చాలామంది అభిషేకం చేసిరు. శివలింగాలల్లా ఇది కొంచెం వెరైటీగా ఉందండి. శివలింగం అయితే చెట్టు కింద ఉంది. ఇక్కడ కూడా చిన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే విగ్రహం ఉందండి. ఇప్పుడైతే జూమ్ చేద్దాం. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అన్నట్టు. చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి అందులోనే. కాకపోతే చుట్టూ పచ్చటి లొకేషన్ ఉంది. ఇదేనండి కల్లేశ్వర్ టెంపుల్. లోపలికైతే సెల్ అలో లేదండి. స్వామివారు అయితే చాలా బాగుంటాడు. మొబైల్ లోపల అలో లేదు కాబట్టి తీయలేదండి. ఇదేనండి కనబడేది టెంపుల్. ఇప్పుడైతే అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాము. పంచముఖి వినాయకుడు టెంపుల్ అండి. లోపల నవగ్రహాలు కూడా ఉంటాయి. లోపలైతే ఇలా ఉంటుందండి. నేనైతే జూమ్ చేసి చూపించిన మీకు. లోపలైతే చూపించడానికి లేదు. ఇలానే ఉంటుంది. స్వామివారు కనబడుతుండు కదా వినాయకుడు. సేమ్ అలానే ఉంటుంది లోపల విగ్రహం అయితే. ఇంకా నేను బయట నుండి షూట్ చేసిన. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కూడా మేము ఇట్లా వచ్చేటప్పుడు అయితే మళ్ళీ శనేశ్వర దేవుణ్ణి చూపించినాం. ఆ వీడియోని చూసిన వారంతా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి శనేశ్వర్ టెంపుల్తో కంప్లీట్ అయింది మనకు అష్టతీర్థాల దర్శనం అయితే. ఇంకో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా దత్తాత్రేయ టెంపుల్ గురించి. ఉంటుంది అందరికీ ఉంటా మరి. బాయ్ అండి. చల్లగా ఉంది ఇక్కడైతే ప్రదేశం. అందరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, షేర్